హాయ్ అండి. ఈ కొత్త కటింగ్ అయితే నిన్న నేను మీకు చూపించిన కదా. అయితే ఇందులో ఏంటంటే ఇక్కడ నెక్ సైడ్ మనం ఎంతగా తీసేయాలో, మనం మామూలుగా అయితే నెక్ ఎంత డీప్ ఉందో దాన్ని బట్టి ఇటువైపు షోల్డర్ వైపుని మనం తగ్గించుకుంటాం కదా. ఇంచుకి పావు ఇంచు నేను చెప్పిన మెథడ్లో అయితే ఒక ఇంచు పెరిగితే 3.5 తర్వాత నుంచి మనం ఎట్లా పెరుగుతాయి అనేది కూడా నేను పేపర్ మీద గీసి మరి ఒక వీడియోలో చూపించిన. అది ఎవరన్నా ఫాలో కాకపోతే చూడకపోతే చూడండి, ఓకేనా. అయితే ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే మామూలుగా అయితేనేమో ఇక్కడ నెక్ పెరుగుతూ ఉంటే ఇటు సైడు మనం షోల్డర్ని ఫుల్ షోల్డర్లో నుంచి తగ్గిస్తూ ఉంటాం. అయితే ఇందులో మాత్రం ఏం చేస్తామంటే నెక్ లోపల వైపు, అసలు మనకు ఉండేది షోల్డర్ ఇంతే కదా, అసలు మనం తగ్గించాల్సింది కదా లోపల కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మాస్టర్ ఏం చేసిండంటే ఈ మెథడ్ నేర్పించిండనమాట. ఇట్లా నెక్ లోపలనే మనం తీసేస్తాం. మనకు కావాల్సిన షోల్డర్ అక్కడే ఉంటుంది, ఓకేనా, అక్కడే ఉంటుంది. కానీ చాలా బాగా కటింగ్ వచ్చి 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 ఉన్న వాళ్ళకే ఇదైతే అర్థమవుతుందండి మెథడు. ఇక్కడ ఏ డాట్ మనం ఇట్లా డాట్ పట్టినప్పుడు ఎక్కడ అనేది క్లాత్ ఇట్లా వస్తుంది, పేపర్ అయినా క్లాత్ అయినా ఇట్లా వస్తుంది అనేది కూడా వాళ్ళు వివరించి చెప్తారనమాట. అయితే అది చెప్పడానికి చాలా టైం పడుతుంది, ఇంకా దీన్ని సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అయితే నేను ఇంత కష్టమైన మెథడ్ కాకుండా మీకైతే ఈజీగా, ఇప్పుడు నేను బ్యాక్ ఫ్రంట్ చేసుకున్నాను నిన్న. నాకు ఇది రెండు బ్లౌజులు కటింగ్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటే సరిపోద్ది, ఫ్రంట్ పార్ట్ అవసరం లేదు, దీంతో ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవచ్చు అనిపించింది అనమాట. అట్లనే మీకైతే ఇంకా ఈజీగా ఏం చెప్తానంటే మీరు ఇట్లా లోపల కటింగ్ చేయడం ఇప్పుడే నేర్చుకోకుండా పర్వాలేదు. నార్మల్గా మాకు ఇంత కష్టమైన మెథడ్ అయితే మాకొద్దు, ఈజీ మెథడే కావాలి అంటే మాత్రం మీకు ఈరోజు కటింగ్లో ఈజీ మెథడ్ సేమ్ దానిలాగానే కొన్ని అందులోయే ఫాలో అవుతూ మీకు ఈజీ మెథడ్లో కూడా సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగైతే నేనైతే మీకు వివరించి చెప్తాండి, ఓకేనా. ఇప్పుడు ఇది నిన్న మీకు చూపించిన కటింగ్ అదే, ఇవి 2 చేస్తాం అనమాట. ఒకటి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది, ఇది స్టిచ్చింగ్ చేయాలి. ఒక కొలతలతో ఒకటి అయిపోయిందనమాట. ఇది ఇంకొక కొలతలు, ఇది మీడియం సైజు, ఒకటి చిన్న సైజ్ చేసినాం నిన్న, అది సూపర్ ఫిట్టింగ్ వచ్చిందండి. కాకపోతే అదైతే కొంచెం మా స్టూడెంట్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం అయితే కష్టంగానే ఉందండి నిజం చెప్పాలంటే. ఈ మెథడ్ ఇప్పుడు నేను పేపర్ చూపించిన మెథడ్ కష్టంగానే ఉంది, కానీ మీకు ఈజీ మెథడ్ని దాన్నే కొంచెం ఈజీగా మెథడ్ మార్చి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూస్తున్నట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే. థ్యాంక్ యూ. టైం ఉన్నప్పుడల్లా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఓకేనా. థ్యాంక్ యూ.